లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ పైన కొన్ని హోంవర్క్ అసైన్మెంట్స్ అయితే ఇచ్చాం. ఐ హోప్ మీరు ఆ హోంవర్క్ అసైన్మెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుంటారని. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ మెన్షన్ దోస్ డౌట్స్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఈ డే 5 30 డేస్ పైథాన్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ అనమాట. ఇది కూడా ఒక బేసిక్ ఫండమెంటల్స్ టాపిక్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టాపిక్స్ అనమాట. మనం రెగ్యులర్గా మ్యాథ్లో ఏదైతే ఆపరేటర్స్ యూజ్ చేస్తామో అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇలా మనం మ్యాథమెటికల్గా ఎలా చేస్తామో సేమ్ కోడింగ్లో కూడా మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ ఇలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. అట్ ద సేమ్ టైం కొన్ని అడ్వాన్స్డ్ ఆపరేటర్స్ ఉంటాయన్నమాట ప్రోగ్రామాటికల్ రిలేటెడ్. సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైతే నా ఛానల్స్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు దెమ్. అండ్ ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది అర్థమెటిక్ ఆపరేటర్స్, తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ వీడియోలో బిట్ వైజ్ ఆపరేటర్స్ తప్ప రిమైనింగ్ ఆపరేటర్స్ ని డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటివి ఈ ఆపరేటర్స్ లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండవు. బేసిక్ గా అవి ఒక బైనరీ నెంబర్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ నేను బిట్ వైజ్ ఆపరేటర్స్ ని సపరేట్ గా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తాం. నేను ఇప్పుడు చెప్పిన ఆపరేటర్స్ బాగా అర్థం అవడానికి నేను ఈ ఆపరేటర్స్ ని 2 ways లో కేటగరైజ్ చేశాను. అది ఎలా అంటే ఆపరేటర్స్ విచ్ రిటర్న్ న్యూమరిక్ వాల్యూ, ఆపరేటర్స్ విచ్ రిటర్న్ బులియన్ వాల్యూ. సో దట్ మనం ఒక ఆర్డర్లో నేర్చుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా కూడా మనకి కాన్సెప్ట్స్ అనేటివి అర్థమవుతాయి అనమాట. ఈ ఆపరేటర్స్ కాన్సెప్ట్స్ కోసం నేను న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. డే 5 ఆపరేటర్స్ అని నేమ్ అయితే ఇచ్చాను అనమాట. ఈ ఫైల్ నేను ప్రొవైడ్ చేసిన గిట్హబ్ లింక్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ ని మనం పైథాన్ లో యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలో చూద్దాం. సో ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ లో ఉన్న ఆపరేటర్స్ అనమాట. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్. సో ఇక్కడ దాకా మనకి రెగ్యులర్గా మనం చేసే ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఒక అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు అండ్ డివిజన్ కావచ్చు. బట్ ఈ 3 చూసుకున్నట్లయితే ఈ మాడ్యులస్ కానీ అండ్ ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్, ఈ 3 మనకి వినడానికి కొంచెం న్యూగా ఉండొచ్చు. బట్ ఇవి కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అడిషన్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి 20 అనే నెంబర్ అసైన్ చేసాం అనమాట. అలాగే బి అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, 3 అనే వాల్యూని అసైన్ చేసాం. సో ఇప్పుడు ఏలో మనకి 20 ఉంటుంది, బిలో మనకి 3 ఉంటుంది. వాటి యొక్క అడిషన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దానికి మనం ఇలా పైథాన్లో ఇలా రాయొచ్చు అనమాట, ఏ ప్లస్ బి. సో అలా రాసినట్లయితే ఏలో 20, బిలో 3 అంటే 20 ప్లస్ 3 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 23 అవుద్ది అనమాట. అలాగే మనకి సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి అంటే 20 మైనస్ 3 17. అలాగే మల్టిప్లికేషన్ 20 ఇంటూ 3 60. అలాగే డివిజన్, ఈ డివిజన్ నుండి ఈ ఫ్లోర్ డివిజన్ వరకు అంటే లైన్ నెంబర్ 8 టు లైన్ నెంబర్ 10 వరకు క్యాలిక్యులేషన్ సేమ్ గానే ఉంటుంది. బట్ ఒక్కొక్క ఆపరేటర్ మనకి రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఏ డివైడెడ్ బై బి అంటే ఏంటి 20 డివైడెడ్ బై 3 అంతే కదా. సో మనం బేసిక్గా ఒక డివిజన్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సో ఇలా మనం 20 డివైడ్ బై 3ని ఇలా చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఈ 20కి దగ్గరగా ఉండే ఒక 3 యొక్క మల్టిప్లై నెంబర్ ఏముంది, 18 ఉందన్నమాట. సో మనం 6 టైమ్స్ ఆఫ్ 3 అనేది 18. ఓకేనా. సో ఇప్పుడు మనం అక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాము, అక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం 0ని క్యారీ చేసుకుంటాము. తర్వాత ఇలా ఈ క్యాలిక్యులేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 6.66 అలా మనకి ఇక్కడ కోఎఫిషియంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేస్తామో, ఈ డివైడెడ్ బై సింబల్ యూజ్ చేసి ఈ కోఎఫిషియంట్ అనే వాల్యూ యాజ్ ఏ రిజల్ట్గా రిటర్న్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒక ఫ్లోట్
టైప్ ఆఫ్ న్యూమరిక్ వాల్యూ అనమాట. సో ఫ్లోట్ అంటే తెలుసు కదా మనకి, డెసిమల్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు దానికి వచ్చే రిజల్ట్ మనకి ఆల్వేస్ ఒక ఫ్లోట్ టైప్ కిందే వస్తుందన్నమాట. సో ఇక్కడ వరకు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం మాడ్యులస్ యూజ్ చేసినప్పుడు మాడ్యులస్ కూడా మనకి ఏమైతుంది అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక డివిజనే చేస్తుంది. ఇప్పుడైతే మనకు ఒక ఫస్ట్ రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ యొక్క వాల్యూ రిటర్న్ చేసేదే మాడ్యులస్ అనమాట. ఓకేనా. సో ఆ మాడ్యులస్ యొక్క సింబల్ వచ్చేసి ఇలా మనం పర్సంటేజ్ అని పెడతాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అలాగే మనకి ఫ్లోర్ డివిజన్. సో ఈ ఫ్లోర్ డివిజన్ కూడా మనకి సేమ్ డివిజన్ క్యాలిక్యులేషనే చేస్తుంది అనమాట. ఓకేనా. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి కోషంట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లోట్ అనే వస్తుంది, ఫ్లోట్ టైప్ కిందే వస్తుంది. బట్ మనం ఈ ఫ్లోర్ డివిజన్ అంటే 2 times డివైడెడ్ బై చేయాలన్నమాట. అంటే ఏ 2 times డివైడెడ్ బై బి అంటే దీని మీనింగ్ ఏ ఫ్లోర్ డివిజన్ బి అనమాట. అంటే సేమ్ మనకి ఇక్కడ కూడా డివిజనే చేస్తుంది. కాకపోతే ఈ కోఎఫిషియంట్ని అదేం చేస్తుంది అంటే ఒక హోల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 6.66667 అనేది మనకి కోఎఫిషియంట్. సో ఆ 6.6667ని మనకు ఒక రౌండ్ ఫిగర్గా అది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఒక రిజల్ట్ కింద రిటర్న్ చేస్తుంది. సో రౌండ్గా ఎలా చేస్తుంది, ఒక రౌండ్ ఫిగర్గా ఎలా చేస్తుంది, లెట్స్ సే 6.666 దానికి మీకు ఒక రౌండ్ ఫిగర్ చేయమంటే మీరు ఏం చేస్తారు, 7 అనే నెంబర్ని మనం రౌండ్ ఫిగర్ చేస్తాం. 6.66కి రౌండ్ ఫిగర్ ఎంత, 7 అంటాం. బట్ అక్కడే మీరు పప్పులో కాలేశారనమాట. ఓకేనా. ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే రౌండ్ డౌన్ చేస్తుంది, రౌండ్ అప్ కాదు, రౌండ్ డౌన్. సో రౌండ్ డౌన్ అంటే ఏంటి అని అంటే ఏదైతే 6.66కి కింద ఉండే హోల్ నెంబర్ ఉంటుందో దాన్ని వాల్యూ కింద రిజల్ట్ కింద రిటర్న్ చేస్తుంది అనమాట. సో 6.66కి మనకి కింద అంటే దాని కింద ఉండే రౌండ్ నెంబర్ ఎంత, రౌండ్ ఫిగర్ ఎంత, 6. సో ఆ 6ని మనకి వాల్యూ కింద ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక డివిజన్ చేసినప్పుడు మనకి హోల్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు మనం ఈ ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ యూజ్ చేసినట్లయితే మనకు ఒక హోల్ నెంబర్ అయితే రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే. అలాగే ఎక్స్పోనెన్షియేషన్ అంటే ఏం లేదు, బేసిక్గా జనరల్గా యూజ్ చేసే క్యాలిక్యులేషన్ అదే పవర్ అనమాట. అంటే 2 square, 2 to the power of 2, 2 square, తర్వాత 2 cube, తర్వాత 2 to the power of 4, 2 to the power of 5 అలా చేస్తాం కదా. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఏ ఎక్స్పోనెన్షియేషన్ ఆఫ్ బి అంటే 20 పవర్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంది 20 పవర్ ఆఫ్ 3 అంటే 20 క్యూబ్ అనమాట. సో 20ని 3 times మనం మల్టిప్లై చేస్తాం, 20 × 20 × 20 అంతే కదా. సో ఏమవుతుంది ఆన్సర్ 8000 అవుతుంది అనమాట. సో ఇలా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి పైథాన్లో ఇలా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయితే యూజ్ చేసి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి. సో అడిషన్ వచ్చేసి 23, సబ్ట్రాక్షన్ 17, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్. సో మనం ఎలా అయితే డిస్కస్ చేసామో ఏ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో దాని ప్రకారంగా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే బై నేమ్ ఇట్ సెల్ఫ్ అసైనింగ్ ఏ వాల్యూ టు ది వేరియబుల్. సో ఇక్కడ మనం మామూలుగా వేరియబుల్ క్రియేట్ చేసి ఒక వాల్యూ అయితే అసైన్ చేస్తాం. డిఫాల్ట్గా డైరెక్ట్గా ఒక వాల్యూ అసైన్ చేస్తాం, లేదా ఇన్పుట్ మెథడ్ త్రూ ఎంటర్ చేసి అక్కడ ఆ విధంగా అన్న మనం వేరియబుల్కి వాల్యూ అయితే అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా. బట్ ఆ అసైన్ చేసేటప్పుడు మనం కొన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఆ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఈ ఉన్న ఆ వేరియబుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూతో మోడిఫై చేస్తామన్నమాట. దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఎలా అంటే లెట్స్ సే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నేను ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను అనమాట. ఆ వేరియబుల్కి ఇనీషియల్గా నేను 5 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ వేరియబుల్లో ఉండే వాల్యూ
ఏదైతే ఉందో దానికి నేను అడిషనల్గా 3 అని యాడ్ చేయాలన్నమాట. సో అప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ డిఫైన్ చేశా. a+a+3 అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఏలో ఉండే వాల్యూ అంటే 5, ఆ 5 ఏదైతే ఉందో ఈ 3తో ఈ అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేసి అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి మనకి వాల్యూ అయితే ఇస్తుందన్నమాట. సో అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది, ఈ ఏకి అసైన్ అవుతుంది. సో a=8 అవుతుంది. సో ఇనీషియల్గా a=5 అయింది. ఈ ఆపరేషన్ తర్వాత a=8 అయింది, 5+3 కాబట్టి. బట్ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో a=a+3 అనేది, దాన్నే మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఒక షార్ట్ ఫామ్లో రాస్తామన్నమాట. ఓకేనా. ఈ బోత్ ఆర్ సేమ్, ఈ బోత్ ఎక్స్ప్రెషన్స్ చేసే క్యాలిక్యులేషన్ సేమే, కాకపోతే ఇక్కడ మనం ఇలా లాంగ్ వేలో రాయకుండా ఇలా షార్ట్ వేలో మనం a+=3 అని ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి ఈ అడిషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ వాల్యూతో అయితే క్యాలిక్యులేషన్ చేయాలో ఆ వాల్యూతో ఈ అడిషన్ చేసి మళ్ళీ ఈ ఈక్వల్ టు పెడతాం కదా, ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి, అసైనింగ్ అనమాట. సో ఆ వచ్చిన వాల్యూ ఈ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట. సో a+=3 అంటే మీనింగ్ ఏంటి అంటే a=a+3 అని మీనింగ్ అనమాట. ఇక్కడ మీరు 1 by 1 చూసినట్లయితే ఫస్ట్ మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో అడిషన్ చూద్దాం. సో ఇనీషియల్గా నేను a=10 అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను అనమాట. సో ఏ అండ్ ఆ వేరియబుల్కి 10 వాల్యూ అసైన్ చేసాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, a+=5 అని రాశాను అనమాట. అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఆ ఏలో ఉండే ఆ ఏ వేరియబుల్లో ఉండే వాల్యూ వచ్చేసి అడిషన్ పర్ఫామ్ చేయాలి. ఏ వాల్యూతో చేయాలి, 5. సో దట్ మీన్స్ 10+5 అవుతుంది అనమాట. సో ఏదైతే వాల్యూ వస్తుందో అప్పుడు ఈ ఈక్వల్ టుని యూజ్ చేసి అదేం చేస్తుంది, ఇమీడియట్గా ఆ వచ్చిన రిజల్ట్ ఈ ఏలో ఉండే వాల్యూతో మోడిఫై చేస్తుంది అనమాట. సో ఇనీషియల్గా ఏలో 10 ఉంది. ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్ మనకి ఏమవుతుంది, 10+5. సో a=15 అవుతుంది అనమాట. అలాగే నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశాను, దానికి కూడా నేను 10 అనే వాల్యూని ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను -= అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేశాను అనమాట. సో -= అంటే ఏంటి, సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఈ 3తో మైనస్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ 10 - 3 = 7. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం జస్ట్ షార్ట్ హ్యాండ్లో ఇస్తున్నాం అనమాట బై యూజింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో బేసిక్గా ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ b=b-3. సో ఈ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్నే మనం b-3 అని ఒక షార్ట్కట్లో ఇస్తున్నాం అనమాట ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి. అలాగే మనం మల్టిప్లికేషన్, అలాగే డివిజన్, తర్వాత వచ్చేసి ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఈ ఎక్స్పోనెన్షియేషన్. సో అన్ని ఆపరేటర్స్ కూడా మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఒక షార్ట్కట్లో మనం ఈ క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్లో ఉండే వాల్యూని ఒక ఆపరేటర్ యూజ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని మనం ఈ అదే వేరియబుల్కి అసైన్ చేయాలో అలాంటప్పుడు మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి షార్ట్కట్లో మనం ఈ ఎక్స్ప్రెషన్ అయితే డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇలా b=b-3ని మనం ఎలా రాసాం, b-3 అని రాసామన్నమాట. సో అలా మనం ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ని ఇలా అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి షార్ట్ ఫామ్లో రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఆన్సర్స్ వచ్చేసి a+=5 15, అలాగే సబ్ట్రాక్షన్ 7, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా అన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్కి మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అయితే వచ్చాయన్నమాట. మనం స్టార్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని 2 టైప్స్గా కేటగరైజ్ చేసామన్నమాట. న్యూమరిక్ టైప్ వాల్యూస్ని రిటర్న్ చేసేది, సెకండ్ టైప్ బులియన్ వాల్యూస్ని రిటర్న్ చేసేది. సో ఆల్రెడీ మనం 2 న్యూమరిక్ టైప్ వాల్యూస్ని రిటర్న్ చేసే ఆపరేటర్స్ని డిస్కస్ చేసాము, అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇప్పటి నుండి మనం డిస్కస్ చేసే ఆపరేటర్స్ వచ్చేసి మనకి బులియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో అందులో ఫస్ట్ మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని చూద్దాం. బేసిక్గా కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైనా సరే ఒక 2 వేరియబుల్స్ని కానీ లేదా ఆ వేరియబుల్స్ని ఏదైనా పర్టికులర్ వాల్యూస్తో కానీ కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అందులో మనం ఫస్ట్ ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఉండాలి. అదే మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో ఉండే ఫస్ట్ కంపారిజన్ ఆపరేటర్ వచ్చేసి ఈక్వల్ టు ఓకేనా. ఈ ఈక్వల్ టుకి అండ్ ఇక్కడ ఉండే సింగిల్ ఈక్వల్ టుకి మీకు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక టూ వాల్యూస్ని కానీ టూ వేరియబుల్స్ని కంపేర్ చేస్తామో అప్పుడు మనం ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు ఇస్తామన్నమాట. బట్ ఎప్పుడైతే మనం ఒక సింగిల్ ఈక్వల్ టు వేస్తామో దట్ మీన్స్ ఇట్స్ అసైనింగ్ ఏ వాల్యూ. సో అందుకని అనమాట ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేయగానే మనం దానికి ఒక వాల్యూ అయితే అసైన్ చేయాలి కదా. సో అసైన్ చేయడానికి మనం సింగిల్ ఈక్వల్ టు ఇస్తాం. దట్ మీన్స్ ఈ 10 అనే న్యూమరిక్ వాల్యూ ఈ వేరియబుల్లోకి అసైన్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఏ అనే వేరియబుల్లో ఉండే వాల్యూ బి అనే వేరియబుల్లో ఉండే వాల్యూని కంపేర్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో కంపారిజన్ కావాల్సినప్పుడు మనం ఇలా డబుల్ ఈక్వల్ టు ఇస్తాం. ఒక వాల్యూని ఒక వేరియబుల్లోకి అసైన్ చేయాలంటే సింగిల్ ఈక్వల్ టు ఇస్తాం అనమాట. సో అది సింగిల్ ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి మనకి డిఫరెన్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆపరేటర్ని చూసి దాని యొక్క రిజల్ట్ని ఐడెంటిఫై చేద్దాం. సో బేసిక్గా రిజల్ట్ ఏమవుతుంది, బులియన్ వాల్యూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇది ఒక కండిషన్ అనమాట. ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇవంతా ఒక కండిషన్. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ట్రూ అవుతుంది, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే ఫాల్స్ అవుతుంది. సో ఈ కంపారిజన్ ఆపరేటర్ మనకి ఎయిదర్ ట్రూ అన్న రిటర్న్ చేయాలి, ఫాల్స్ అన్న రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ అనే వేరియబుల్లో ఉండే వాల్యూ బి అనే వేరియబుల్లో ఉండే వాల్యూ ఒకటేనా అని ఈ కండిషన్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5. సో ఏలో 10 హోల్డ్ అయ్యి ఉంది, బిలో 5 హోల్డ్ అయ్యి ఉంది. సో దట్ మీన్స్ 10 ఈక్వల్ టు 5 కాదు. సో కాదు కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈ సింబల్ని మనం నాట్ అని అంటాం. ఓకే, సో దట్ మీన్స్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, అంటే ఏంటి, 10 అనేది 5కి ఈక్వల్గా కాదు అని మీనింగ్. నిజమే కదా, 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కదా. సో దట్ మీన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ రిటర్న్ అయింది. తర్వాత ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 గ్రేటర్ దాన్ 5. ఎస్, దట్స్ కరెక్ట్, ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. సో దట్ మీన్స్ మనకి ట్రూ అవుతుంది. అదే మనం ఏ లెస్ దాన్ బి, సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ వాడినప్పుడు ఏమవుతుంది మనకి 10 లెస్ దాన్ బి అంటే 10 లెస్ దాన్ 5. సో 10 లెస్ దాన్ 5 కాదు కదా. సో 10 ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ 5. దట్ మీన్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయిందనమాట. సో దట్ మీన్స్ ఫాల్స్. ఓకే, తర్వాత ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఏదర్ గ్రేటర్ దాన్ అన్నా లేదా ఈక్వల్ టు అన్నా ఉండాలి. రెండిట్లో ఒకటైతే సాటిస్ఫై అయిపోయింది, గ్రేటర్ దాన్ అనమాట. ఎందుకనంటే 10 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి మనకి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో దట్ మీన్స్ ట్రూ. తర్వాత వచ్చేసి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో లెస్ దాన్ అన్న అవ్వాలి, ఈక్వల్ టు అన్న అవ్వాలి. ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ రన్ చేసినట్లయితే ఫాల్స్, ట్రూ, ఫాల్స్. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ రిజల్ట్ అనేటివి మనకి అవుట్పుట్గా వచ్చాయన్నమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అనేటివి ఏదైనా ఒక 2 వాల్యూస్ కానీ లేదా 2 వేరియబుల్స్ ఆర్ ఒక వేరియబుల్ని ఇంకొక ఏదైనా పర్టికులర్ వాల్యూతో కంపేర్ చేయాల్సినప్పుడు మనం ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనకు వచ్చే ఆ బులియన్ వాల్యూ ఏదైతే ఉందో ఏదైతే ట్రూ ఆర్ ఫాల్స్ ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా కోడింగ్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే మనకి ఒక మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో, మల్టిపుల్ కండిషన్స్ అంటే 2 or more కండిషన్స్ ఉంటాయో ఎవాల్యుయేట్ చేసి వాటికి వచ్చిన రిజల్ట్ని బట్టి మనం ఏదైనా కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ లాజికల్ ఆపరేటర్స్లో మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి ఎండ్ ఆపరేటర్ అంటాము, దీన్ని ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ అనమాట. సో మొత్తం 3 ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క ఆపరేటర్ దాని యొక్క పర్పస్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఎండ్ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఎండ్ ఆపరేటర్ ఏంటి అంటే బేసిక్గా మనకి ఎప్పుడైతే 2 or more కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో అలా అయితేనే మనకి ఈ ఎండ్ ఆపరేటర్ అనేది ఒక బులియన్ వాల్యూ ట్రూ మనకి
రిజల్ట్‌గా రిటర్న్ చేస్తుందనమాట. ఆ కండిషన్స్‌లో ఏ ఒక్క కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అవ్వలేదు అనంటే, మనకి ఈ ఎండ్ ఆపరేటర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, మన చిన్నప్పుడు మన మమ్మీలాగనమాట. అంటే మన అమ్మతో మనం ఆడుకునేడానికి పర్మిషన్ కావాలన్నప్పుడు ఏదో ఒక కండిషన్స్ పెట్టే మనల్ని ఆడుకునేదానికి పంపిస్తదనమాట. లెట్స్ సే హోంవర్క్ ఫినిష్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఏదో స్నాక్ అలా పెట్టింది తిని కంప్లీట్ చేస్తే అప్పుడు ఆడుకునేదానికి వెళ్ళు అనే కండిషన్ పెడుతుందనమాట. సో, ఆ 2 కండిషన్స్ అయితేనే మనకి ఆడుకునేదానికి పర్మిషన్ వస్తదనమాట. సో, ఆ 2 కండిషన్‌లో ఏది ఫెయిల్ అనంటే హోంవర్క్ చేయకపోయినా లేదా పెట్టింది తినకపోయినా ఆడుకునేదానికి పంపించేది కాదనమాట. సో, అలాగే ఎండ్ ఆపరేటర్ కూడా మనం ఎన్ని కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే అది ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ టాస్క్ ఆ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఏ ఒక్కటి కూడా మనకి సాటిస్ఫై అవ్వకపోయిన ఆ కండిషన్స్‌లో అప్పుడు ఈ ఎండ్ ఆపరేటర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. వి కెనాట్ ఎగ్జిక్యూట్ దట్ పర్టిక్యులర్ టాస్క్. ఆర్ ఆపరేటర్ కూడా సేమ్ మల్టిపుల్ కండిషన్స్ మీద అనమాట. 2 ఆర్ మోర్ కండిషన్స్ మీద వర్క్ చేస్తదనమాట. ఆ కండిషన్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తది. ఆర్ ఆపరేటర్ ఏంటి అనంటే మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నా ఆ కండిషన్‌లో ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా చాలు ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. లేదు అన్ని ఫాల్స్ అయితే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేస్తుందనమాట. బట్ 2 కండిషన్స్ ఉన్నా, 3 కండిషన్స్ ఉన్నా, ఎన్ని కండిషన్స్ ఉన్నా వాటిల్లో ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు. ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా చాలు ఆర్ ఆపరేటర్ మనకి ట్రూ అనే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఫాదర్ అనమాట. లెట్స్ సే సేమ్ మనం ఆడుకునేదానికి వెళ్ళాలన్నప్పుడు ఫాదర్ కూడా కొన్ని కండిషన్స్ పెడతాడు. సో, హోంవర్క్ ఫినిష్ చేయి, నువ్వు స్నాక్స్ తినేసి వెళ్ళు అని. కాకపోతే మనం ఏదో ఒక పని చేసినా నేను ఆడుకునేదానికి వెళ్తాను అంటే, సరే కానీ పోరా అని చెప్పేసి ఏం చేస్తారు పంపిస్తాడనమాట. అంటే ఏదో కొంచెం ఎక్స్‌క్యూజ్ ఇస్తాడనమాట. అలాగే మనకి ఈ ఈ ఆర్ ఆపరేటర్ కూడా ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ట్రూ, బి ఫాల్స్. సో, ఇక్కడ ఏ ఆర్ బి అంటే ఏ ఏ ఏ ఏ అనే కండిషన్ గానీ, బి అనే కండిషన్ గానీ ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా మనకి ట్రూని రిటర్న్ చేస్తుందనమాట. ఓకే. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఆర్ అనేది ట్రూ అయింది. ఇక్కడ ఎండ్ అనేది ఫాల్స్ అయింది. ఓకే. ఈ నాట్ ఆపరేటర్ ఏంటి అనంటే మనం ఇలా ఎన్ఓటి నాట్ అని రాస్తామనమాట. నాట్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ కండిషన్‌ని మనం రివర్స్ చేస్తాం. అంటే ఒక కండిషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి. దాన్ని మనం ఈ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందనమాట. సో, లెట్స్ సే ఇక్కడ కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది కదా! సో, మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఏ అనేది ఏమైతుంది ఫాల్స్ అవుతుందనమాట. దీనికి మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే మన ఇంట్లో ఒక బల్బ్ ఉంది. అది లెట్స్ సే మామూలుగా ఒక స్విచ్ ఉంది. బల్బ్ కనెక్ట్ అయింది. ఓకే. స్విచ్ బై డిఫాల్ట్ ఏ స్టేట్‌లో ఉంటది? ఆఫ్ స్టేట్‌లో ఉంటది. అంటే స్విచ్ ఆఫ్‌లో ఉంటది కదా! సో, దాన్ని మనం ఒకసారే ప్రెస్ చేయగలుగుతాము. సో, అప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఆఫ్‌లో ఉన్న స్విచ్ దేనిగా మారుతది? స్విచ్ ఆన్ అవుతదనమాట. సో, అప్పుడు బల్బు అనేది ఎలుగుతుంది కదా! అంతేగాని ఆన్ అయిన స్విచ్‌ని మళ్ళీ మనం ఆన్ చేయలేం కదా! ఖచ్చితంగా అది రివర్స్ ఫంక్షన్‌లోనే పనిచేయాలనమాట. రివర్స్ ఫంక్షన్‌లోనే వర్క్ అవ్వాలి. అంటే ఆన్ అయ్యుండే స్విచ్ ఆఫ్ అవుతది. ఆఫ్‌లో ఉన్నప్పుడు మనం ప్రెస్ చేస్తే ఆఫ్‌లో ఉండే స్విచ్ ఆన్ అయితదనమాట. ఈ నాట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఫాల్స్ అవుతది. లేదా ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూ అయితదనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు లాజికల్ ఆపరేటర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, వి విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. సో, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటి అనంటే ఇది నథింగ్ బట్ కంపారిజన్ ఆపరేటర్సే అనమాట. సో, మనం ఆల్రెడీ కంపారిజన్ ఆపరేటర్స్ అనే టాపిక్‌ని డిస్కస్ చేసాం. అక్కడ ఏం చేసాం మనం ఏ ఈక్వల్ టు బి అని రాసామనమాట. సో, ఇక్కడ కూడా మనకేమైతుంది ఈ ఏ అనే వేరియబుల్‌కి, బి అనే వేరియబుల్‌కి ఒక కంపారిజన్ అవుతుందనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ ఈక్వల్ టు యూజ్ చేస్తామో ఈ వేరియబుల్‌లో ఉండే వాల్యూకి, బి వేరియబుల్ ఉండే వాల్యూకి కంపారిజన్ అయితుంది. ఇన్ కేస్ ఈక్వల్ అయితే మనకి ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. సో, అదే మనం ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్‌లో మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈజ్, ఇంకోటి ఈజ్ నాట్. ఓకేనా? సో, మనం ఇక్కడ కూడా ఏ ఈజ్ బి అని రాసాము అనంటే దట్ మీన్స్ ఇక్కడ కూడా మనకి ఈ ఏ అండ్ బికి కంపారిజన్ అవుతుందనమాట. సో, అక్కడ కంపారిజన్‌లో మనకి ఈక్వల్‌గా ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ ఉంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. మరి మనకిక్కడ
ఇలా రాసిన దానికి మరి ఇలా రాసిన దానికి డిఫరెన్స్ ఏంటి? 2 కంపారిజన్సే అయినప్పుడు మనకి ఈ 2 డిఫరెంట్ ఆపరేటర్స్ ఎందుకు అనే క్వెషన్ రావచ్చు. సో, ఇక్కడ ఏమవుతుంది అనంటే ఎప్పుడైతే మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి అంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తామో ఆ వేరియబుల్‌లో ఉండే యాక్చువల్ వాల్యూస్‌కి మనకి కంపారిజన్ అవుతుందనమాట. అంటే ఇక్కడ ఈ A = 10 ఉంది కదా! సో, ఈ 10కి B = 10కి. సో, ఈ 10కి ఈ యాక్చువల్ వాల్యూస్‌కి మనకి కంపారిజన్ అనేది అవుతుంది. అదే మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ యూజ్ చేసి ఈజ్ గానీ, ఈజ్ నాట్ గానీ ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేసి ఒక కంపారిజన్ చేసినట్లయితే ఈ ఏలో ఉండే 10 ఉంది కదా! సో, ఈ యాక్చువల్ వాల్యూస్‌కి కాదు కంపేర్ చేసేది. ఈ 10 అనే వాల్యూ ఎక్కడైతే మెమరీలో స్టోర్ అయి ఉంటుందో ఆ యొక్క రెఫరెన్స్ ఐడీతో మనకి కంపారిజన్ అయితుందనమాట. ఓకేనా? అంటే ఈ A = 10, B = 10. సో, ఈ 2 10s ఉన్నాయి కదా! ఈ 10 ఇవి మెమరీలో స్టోర్ అయ్యి ఉండే మెమరీ అడ్రస్ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయో వాటికంటూ ఒక మెమరీ అడ్రస్ అలొకేట్ అవుతుందనమాట. దాన్నే మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని అంటాం. సో, ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆ మెమరీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూ ఆ అడ్రస్‌ని మనకు కంపేర్ చేస్తుందనమాట ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకేనా? సో, అది కంపేర్ చేసి అవి ఈక్వల్‌గా ఉన్నాయా లేదా? ఇన్ కేస్ ఈక్వల్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తది. ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తది. అలాగే ఈజ్ నాట్ ఆపరేటర్ అనమాట. అంటే A ఈజ్ నాట్ B. ఇదేం చేస్తుంది బేసిక్‌గా ఆ 2 ఇది కూడా సేమ్ మెమరీ అడ్రస్‌నే కంపేర్ చేస్తదనమాట. కాకపోతే ఈ ఈజ్ నాట్ వచ్చేసి ఈ ఈజ్‌కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే A ఈజ్ నాట్ B అంటే ఈ A యొక్క మెమరీ అడ్రస్ వాల్యూ ఈ B యొక్క మెమరీ అడ్రస్ వాల్యూ గానీ ఈక్వల్ కాకపోతే అప్పుడు అప్పుడేం చేస్తుంది ట్రూ రిటర్న్ చేస్తుందనమాట. అదే ఇన్ కేస్ ఈక్వల్ అయితే అప్పుడేం చేస్తుంది ఫాల్స్ రిటర్న్ చేస్తుందనమాట. సో, ఈజ్ నాట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకేనా? సో, వీటి యొక్క మెమరీ అడ్రస్ కూడా మనం ప్రాక్టికల్ వేలో ఈ కోడ్ త్రూ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో, మీకు ఫస్ట్ ఒక మెమరీ అడ్రస్ చూపిస్తాను. ఎలా మనకి ఆ పర్టికులర్ వాల్యూ యొక్క మెమరీ అడ్రస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్‌ని మనం ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ నేను ఇవి రిమూవ్ చేస్తున్నాను ప్రింట్ ఐడి. సో, ఓన్లీ వన్ ప్రింట్ కమాండ్ రాస్తాను. సో, ఆ ప్రింట్ కమాండ్‌లో నేను ఈ ఐడి అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ టు గెట్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఐడి అనే మెథడ్‌లో ఏ మెమరీ అడ్రస్ కావాలో మీరు అది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో, నేను ప్రెజెంట్ ఇక్కడ ఏది ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే వచ్చింది కదా ఈ కన్సోల్‌లో అదే మెమరీ యొక్క అడ్రస్ అనమాట. ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్. సో, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనమాట అది. ఓకేనా? సో, ఈ పర్టికులర్ వాల్యూని ఈ ఐడెంటిటీ ఆపరేటర్ కంపేర్ చేస్తదనమాట. ఓకే. అర్థమైందా? సో, ఇప్పుడు మనం బ్యాక్ టు ప్రింట్ కమాండ్స్. ఇక్కడ మనం ఒక్కొక్క స్టేట్మెంట్‌ని సో, ఇప్పుడు మనం ఒక్కొక్క కండిషన్ చెక్ చేద్దాం. సో, A ఈజ్ B అంటే A అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్, B అనే మెమరీ యొక్క వేరియబుల్ అడ్రస్ ఒకటేనా? ఓకే. సో, ఇక్కడ A యొక్క వాల్యూ 10, B యొక్క వాల్యూ 10. సో, లుక్స్ వైస్ అంటే చూసేదానికి వాల్యూస్ సిమిలర్ ఉన్నాయన్నమాట. సో, 10, 10. సో, వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది మనం సేమ్‌గా ఉండొచ్చు. సో, ఈ కండిషన్ ట్రూని రిటర్న్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, మనం ఒరిజినల్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో అవి మనం ప్రింట్ కమాండ్ రన్ చేసి చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మన లాజికల్ థింకింగ్ ఎలా ఉందో చెక్ చేసుకునేదానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే. ఇక్కడ ట్రూ ఇస్తుంది. సో, ఇక్కడ A ఈజ్ నాట్ B అంటే ఏంటి? A యొక్క రెఫరెన్స్ వాల్యూ అంటే మెమరీ అడ్రస్ ఈ B వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్
ఈక్వల్ కాకపోతే ట్రూ, ఒకవేళ ఈక్వల్ అయితే ఫాల్స్ అనమాట. సో ఇక్కడ ఈక్వల్ కాబట్టి అంటే రెండు ఒకటే రెఫరెన్స్లు ఉంటాయని అనుకుంటున్నాం కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంత లాజిక్గా ఆలోచించకపోయినా ఎప్పుడైతే మనం ఈ బోత్ వేరియబుల్స్కి ఈజ్ ఆపరేటర్ యూజ్ చేసి మనకి ట్రూ వచ్చింది అని అంటే ఈజ్ నాట్ అప్లై చేస్తే ఖచ్చితంగా ఫాల్సే వస్తుంది అనమాట, ఎందుకంటే రెండు క్వైట్ ఆపోజిట్. ఓకే, సో అలాగే ఈ సిడి, సో సిలో ఉండే వాటికి డిలో ఉండే వాల్యూస్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ వాల్యూ రెఫరెన్స్ అని అనుకుంటున్నారా? కాదు, అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అనంటే ఇక్కడ సిడి అనేది లిస్ట్ అనమాట, ఏబి అనేది ఇంటీజర్స్. ఓకేనా, ఇంటీజర్లో మనకి ఏమవుతుంది అని అంటే దే కెన్ షేర్ ద రెఫరెన్స్ వాల్యూ టు ఆప్టిమైజ్ ద మెమరీ. సో మెమరీ ఆప్టిమైజ్ కోసం అవి ఏం చేస్తాయి అని అంటే మెమరీని షేర్ చేసుకుంటాయి. సో రెండు సిమిలర్ వాల్యూసే కాబట్టి రెండిటి మెమరీ యొక్క అడ్రస్ ఒకేలా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ సిడి అనేది లిస్ట్. ఓకే, సో లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ టూ వేరియబుల్స్కి సేమ్ వాల్యూసే అసైన్ చేసిన. సో 1 2 3 ఇక్కడ 1 2 3, సికి 1 2 3 ఉంది, డికి 1 2 3 ఉంది. సో ఈ టూ డిఫరెంట్ వేరియబుల్స్కి సేమ్ లిస్ట్ అసైన్ చేసినప్పటికీ లిస్ట్ అనేది మనకి మెమరీ షేర్ చేసుకోదన్నమాట. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ వేరియబుల్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే అలొకేట్ అవుతాయి అనమాట. సో ఈ లిస్ట్కి చూసేటప్పటికి సేమ్ ఉన్నా కూడా మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా మీరు ఇక్కడ ఈ ఆపరేటర్ని యూజ్ చేసినట్లయితే సి ఈజ్ డి అంటే సి యొక్క మెమరీ అడ్రస్ డి యొక్క మెమరీ అడ్రస్ ఈక్వల్ ఉందా? ఉండదు, ఎందుకంటే అది లిస్ట్ కాబట్టి. సో దట్ మీన్స్ ఫాల్స్. సి ఈజ్ నాట్ డి, ఈజ్ ఫాల్స్ వచ్చినప్పుడు ఈజ్ నాట్ ఆబ్వియస్లీ క్వైట్ ఆపోజిట్ వస్తుంది కాబట్టి ట్రూ. సో ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ. దీన్ని మనం ప్రాక్టికల్గా వాటి యొక్క మెమరీ అడ్రస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి కమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ చూసారా, ఫస్ట్ 2 ఐడీస్ ఆర్ సేమ్ అంటే ఏబి యొక్క మెమరీ అడ్రస్ అనేది సేమ్ ఉందన్నమాట. అండ్ సిడి యొక్క మెమరీ అడ్రస్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఇంటీజర్స్ అయితే మనకి మెమరీని షేర్ చేసుకుంటే దే కెన్ రీయూజ్ ద మెమరీ టు ఆప్టిమైజ్ ద మెమరీ అనమాట. అంటే అన్నెసరీగా స్టోరేజ్ అనేది వేస్ట్ చేయకుండా అవి షేర్ చేసుకుంటాయి. బట్ లిస్ట్లో అలా వర్కౌట్ అవుతుంది అనమాట. సో లిస్ట్లో ఏంటి అని అంటే ప్రతి ఒక్క వేరియబుల్కి అంటే మల్టిపుల్ వేరియబుల్స్కి సేమ్ లిస్ట్ ఉన్నప్పటికీ అవి డిఫరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి పాయింట్అవుట్ అవుతాయి అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ అడ్రస్ ఉంటుంది అనమాట, సేమ్ ఇలాగా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 2 అనేది 2 డిఫరెంట్ మెమరీ అడ్రస్, అందుకని మనకి ఈ కండిషన్స్కి రిజల్ట్స్ అయితే ఇలా రిటర్న్ అయ్యాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్. సో వీ కెన్ డిస్కస్ దట్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి, ఒకటి ఇన్, ఇంకోటి నాట్ ఇన్ అనమాట. సో బేసిక్గా ఈ ఆపరేటర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా పర్టికులర్ నెంబర్, ఆ నెంబర్ ఏదైనా లిస్ట్లో ఉందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఉంటే అప్పుడు మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేసామనుకోండి, ఇలా మనం 3 ఇన్ నెంబర్స్ అని యూజ్ చేసాం అంటే ఈ 3 అనే నెంబర్, ఈ 3 అనే వాల్యూ ఈ లిస్ట్లో అంటే ఈ నెంబర్స్ అనే దాంట్లో ఈ నెంబర్స్ ఏంటి ఒక లిస్ట్. సో ఈ లిస్ట్లో 3 అనే నెంబర్ ఉందా లేదా, ఇన్ కేస్ ఉంటే ట్రూ, లేదు అంటే ఫాల్స్. అలాగే మనం నాట్ ఇన్ చేసామనుకోండి, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను, నాట్ ఇన్ నెంబర్స్ ఇలా రాశాను అంటే మీనింగ్ ఏంది, 3 అనేది నెంబర్స్లో లేకపోతే ట్రూని రిటర్న్ చేయి, ఉంటే ఫాల్స్ అని రిటర్న్ చేయి అనమాట. ఇన్ నాట్ ఇన్ క్వైట్ ఆపోజిట్ అనమాట. సో ఇన్ కానీ ట్రూని రిటర్న్ చేసిందంటే అదే కండిషన్కి నాట్ ఇన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇన్ ఫాల్స్ రిటర్న్ చేస్తే సేమ్ కండిషన్కి నాట్ ఇన్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. సో బట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక సీక్వెన్స్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లిస్ట్లో కానీ ఈ పర్టికులర్
నెంబర్ ఉందా లేదా, ఉంటే ఆపరేటర్ తగ్గట్టు మనకి బులియన్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లిస్ట్ మాత్రమే కాదు, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక స్ట్రింగ్లో కూడా మనం ఈ ఇన్ ఆర్ నాట్ ఇన్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ హలో పైథాన్, సో ఈ హలో పైథాన్లో పైథాన్ అనే వర్డ్ ఎగ్జిస్ట్ అయిందా లేదా, అంటే ఉందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం 1 by 1 కండిషన్ని చెక్ చేద్దాం. సో 3 ఇన్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అనే వేరియబుల్ లిస్ట్ అనమాట ఇది. సో ఈ లిస్ట్లో 3 ఉందా, సో ఉంది, దట్ మీన్స్ ట్రూ. 10 ఇన్ నెంబర్స్, సో ఈ లిస్ట్లో 10 ఉందా, లేదు, అంటే ఫాల్స్. ఓకే. పైథాన్ ఇన్ టెక్స్ట్, సో ఈ టెక్స్ట్ అనే వేరియబుల్లో మనం హలో పైథాన్ అనే ఒక రా టెక్స్ట్ ఇచ్చామన్నమాట, ఒక స్ట్రింగ్ ఇచ్చాం. సో ఈ స్ట్రింగ్లో మనకి పైథాన్ అనే వర్డ్ ఉందా, ఎస్ ఉంది, సో ట్రూ. ఓకే. సో జావా నాట్ ఇన్ టెక్స్ట్ అంటే జావా ఈ నాట్ ఇన్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్లో జావా లేదు కదా అని మీనింగ్ అనమాట. సో నిజంగానే లేదు కాబట్టి ట్రూనే అది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇన్కి నాట్ ఇన్ ఆపోజిట్, సో ఇక్కడ ఏంటి నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఏదైతే నెగిటివ్ సినారియో అదే ట్రూ అవుతుంది అనమాట. సో జావా నాట్ ఇన్ టెక్స్ట్ అంటే ఏంటి, జావా అనేది ఈ హలో పైథాన్లో ఎగ్జిస్ట్ అవ్వలేదంటే లేదు, సో దట్ మీన్స్ ట్రూ అనే అవుతుంది అనమాట. సో కరెక్టే కదా కండిషన్, సో అందుకని ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ. సో మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెస్ సేమ్ అనమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్ అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే పర్టికులర్ సీక్వెన్స్లో కానీ లిస్ట్లో కానీ లేదా ఒక ఎంటైర్ టెక్స్ట్లో మనకు కావాల్సిన వాల్యూ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేసినట్లయితే వాటిని బట్టి అంటే ఇన్ ఆపరేటర్ని బట్టి లేదా నాట్ ఇన్ ఆపరేటర్ని బట్టి మనకి బులియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఇలా మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్ని పైథాన్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కావాలో దానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ లేదా అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. అలా కాకుండా ఏదైనా పర్టికులర్ కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేయాలన్నప్పుడు మనం రిమైనింగ్ ఆపరేటర్స్ యూజ్ చేసి వాటి యొక్క బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని టాస్క్ కానీ ఏదైనా అడిషనల్ కోడ్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి ఇంకొక ఆపరేటర్స్ అయితే ఉంది, అదే బిట్రైజ్ ఆపరేటర్స్. అది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. మనం ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే ఒక హోంవర్క్ అసైన్మెంట్స్ ఇచ్చామో కాన్సెప్ట్స్ పైన కూడా మీకు ఒక హోంవర్క్ అసైన్మెంట్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట. సో మీరు తప్పకుండా అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమవుతుంది అని అంటే ఈ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేసినట్టు అవుతుంది, అలాగే మీకు కాన్సెప్ట్స్ కూడా ఇంకా బాగా అర్థమవుతాయి అన్నమాట మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా. ఇప్పటిదాకా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియోస్. అలాగే మీకు ఏదైనా హోంవర్క్ అసైన్మెంట్స్లో కానీ ఎక్కడైనా డౌట్స్ అనిపిస్తే ప్లీజ్ మెన్షన్ దోస్ ఇన్ కమెంట్ సెక్షన్ and don't forget to tap on bell icon to get more updates on this channel. See you in next video.